ప్రభునందు ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ వీక్షితులకు, యూట్యూబ్ వీక్షితులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. సిఎస్ఐ చర్చ్ యాడికి పాస్టర్ తరపున అందరికీ వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ లెంటు ధ్యాన స్రవంతి కార్యక్రమము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనముల వరకు గల దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ వాక్యం యొక్క ధ్యాన అంశము న్యాయము తీర్చుట, జడ్జింగ్ అదర్స్. ఈ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరికీ న్యాయాధిపతివైన మా దేవా, దయగలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లెంట్ కాలంలో మా తప్పులను, మా పొరపాట్లను, మా పాపములను సరిచేసుకొని మీ శిలువ సాన్నిధ్యములో ముందుకు సాగుటకు మాకు కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దర్శనంతో, ఒక దైవ దర్శనంతో, దేవుని యొక్క దర్శనంతో ఈ లెంటు ధ్యాన స్రవంతి కార్యక్రమమును తలపెట్టినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైన ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారికి, శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరియు యూత్ బోర్డ్ చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, సెక్రటరీ గారైనటువంటి మోజెస్ గారికి వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరియు ఈ ప్రార్థన టీవీ వ్యవస్థాపకులైన బాబు గారికి, ఆయన సహచర బృందం అంతటికి వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ లెంటు కాలము అన్నటువంటిది ఎంతో ప్రత్యేకమైనది, ప్రశస్తమైనది, ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనదని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవ దైవందిక జీవితంలో 3 కాలాలు ప్రాముఖ్యమైనటువంటి కాలములు. 1 ఎండాకాలం, 2 వర్షాకాలం, 3 చలికాలం. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి కాలాలలో ఆయా కాలాలకు తగినట్లు మనము సిద్ధపడుతూ ఉంటాం. దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లెంటు కాలంలో ఏ రీతిగా మనము సిద్ధపడాలి? మరి ఎండాకాలంలో సిద్ధపడేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఎండాకాలంలో టీవీలను, కూలర్లను, ఏసీలను మనం సిద్ధం చేసుకుంటాం. వర్షాకాలంలో రెయిన్ కోట్స్ను, స్వెటర్స్ను మనం సిద్ధం చేసుకుంటాం. చలికాలంలో చలికోట్లను మనం సిద్ధం చేసుకుంటాం. అయితే క్రైస్తవ జీవితంలో నీవు నేను మనం కలిగి ఉండవలసినటువంటి విధానం ఏమనగా, ఈ లెంటు కాలంలో ఈ లెంటు కాలానికి తగినట్లుగా మనం ఏ రీతిగా సిద్ధపడాలి? ఈ లెంటు కాలంలో సాధారణ దినముల కంటే ఈ లెంటు దినాలలో ఎక్కువగా బైబిల్ పఠనం చేయడం, ఎక్కువగా బైబిల్ ధ్యానం చేయడం, వాక్యంలో ముందుకు సాగడం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, ఉపవాసమును లో మనం ముందుకు సాగడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే
వీటికంటే ప్రాముఖ్యంగా ఈ లెంట్ కాలంలో మనము ఇతరుల గురించి, ఇతరుల తప్పులను గురించి, ఇతరుల యొక్క పొరపాట్లను గురించి, వారి పాపములను గురించి మాట్లాడుతూ సమయం వెచ్చించేదానికంటే మన తప్పుల గురించి, మన పాపములను గురించి మనము ఆ సిలువ ఎదుట మనల్ని మనము ప్రక్షాళన చేసుకొని జీవించడము ప్రాముఖ్యమైనదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి మరి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏమనగా, సాధారణంగా మానవ బలహీనత, మానవ నైజము ఏమనగా, చాలామంది ఈనాడు లోకంలో ఉదయము లేచిన కాడ నుంచి ఇతరుల గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. వారి వారి తప్పిదాలను, వారి వారి పొరపాట్లను, వారి వారి పాపములను గురించి ఆలోచించక ఇతరుల యొక్క తప్పిదాలను గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే గ్రీకు తత్వవేత్త అయినటువంటి సోక్రటీస్ గారు 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తారు. ఇతరుల గురించి మనం మాట్లాడే ముందు 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు 100% మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని మనము ప్రశ్న వేసుకోవాలి. రెండవదిగా, మనం ఇతరుల పాపముల గురించి మాట్లాడే ముందు ఆ వ్యక్తికి మన ద్వారా మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అని మనము ఆలోచన చేసుకోవాలి. మూడవదిగా, ఈ ఇతరుల గురించి మాట్లాడేటువంటి మాటలు ప్రేమతో మాట్లాడుతున్నామా, దయతో మాట్లాడుతున్నామా, కరుణతో చెప్తున్నామా అనేది మనము ఆలోచన చేసుకోవాలని మరి సోక్రటీస్ గారు మనకు తెలియజేస్తారు. ఒకవేళ వీటిలో లేదు కాదు అని ఉంటే ఆ మాటలను, ఆ పనిని మనము మానుకోవాలని కూడా మరి సోక్రటీస్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి న్యాయము తీర్చుట అన్నటువంటి ఈ అంశాన్ని గురించి, లేదా తీర్పును తీర్చుట అన్నటువంటి అంశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటనగా, లేవియకాండం 19వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ తీర్పు తీర్చేటువంటి విషయంలో ముఖస్థుతి లేకుండా తీర్పులు తీర్చాలని, చిన్న పెద్ద అన్నటువంటిది లేకుండా, బీద ధనిక అన్నటువంటిది లేకుండా, ఈ తీర్పు అన్నటువంటిది సమానత్వముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవది, మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ తీర్పు తీర్చుట అన్నటువంటిది మనం గమనిస్తే, లంచములతో కూడినటువంటి తీర్పులు చేయరాదు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనగా, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీరును తీర్పు తీర్చుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో నా తీర్పు న్యాయమైనదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి పౌలు మాటల్లో కూడా ఈ న్యాయమైన తీర్పును గురించి, తీర్పు తీర్చేటువంటి విషయాన్ని గురించి పౌలు మాటల్లో మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినప్పుడు, కాలము సమయము రాకముందే, అదేవిధంగా ప్రభువు వచ్చు వరకు మీరు తీర్పు తీర్చవద్దు అని కూడా
దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఇది. ఏది ఏమైనా ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలలో గల వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మరి ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి బోధించినటువంటి ముగింపు మాటలు అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముగింపు మాటలు ఇవి ఎంతో బిగింపైనటువంటి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు 3 విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంను మనం గమనించినప్పుడు, ఈ వాక్య భాగంలో దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి సత్యము ఏంటనగా, మనము మన సొంత పాపములను తప్పిదములను పట్టించుకోకుండా ఇతరుల పాపాల మీదనే దృష్టి పెట్టి జీవించడము ఇది మంచి మనస్తత్వం కాదు అని దేవుడు ఖండిస్తూ ఉంటూ ఉన్నాడు. మన పాపములను పట్టించుకోకుండా ఇతరుల పాపాల మీద దృష్టి పెట్టి జీవించడం మంచిది కాదు, అటువంటి మనస్తత్వము మంచిది కాదు, అలా ఉండరాదు అని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో 2వ వచనంలో మనం చూస్తాం, ఇక్కడ దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం ఇతరుల తప్పుల విషయంలో, పాపము విషయంలో కఠినమైనటువంటి ప్రామాణికాన్ని అనగా కొలతను ఉపయోగించేటువంటి ముందు అదే స్థాయి ప్రామాణికం, కొలత, తీర్పు కోసం మనము కూడా ఎదురు చూడాల్సి వస్తూ ఉంది అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. మనం ఎట్టి కొలతతో ఇతరులను కొలుస్తామో అదే కొలత మనకు కూడా ఉంటుంది అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3, 4, 5 వచనాలలో దేవుడు బయలుపరుస్తున్నటువంటి మర్మం ఏంటంటే, మన యొక్క పెద్ద పెద్ద భయంకరమైనటువంటి తప్పులను పట్టించుకోకుండా ఇతరుల యొక్క చిన్న తప్పులను, పొరపాట్లను సరిచేయడము ఇది మంచిది కాదు, ఇది మానుకోండి అని దేవుడు తెలియజేస్తున్నటువంటి గొప్ప మాట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి మరి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. 1, మన మీద మనము దృష్టి పెట్టుకొని జీవించాలి, ఇతరుల మీద దృష్టి పెట్టుకొని జీవించకూడదని. 2వ విషయం ఆయన బయలుపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటగా మనల్ని మనము ప్రామాణికం చేసుకొని ఇతరుల యొక్క ప్రామాణికంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉంటున్నాడు. 3వదిగా మనం గమనిస్తే, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి పాపములను మనలో పెట్టుకొని ఇతరుల యొక్క చిన్న పొరపాట్లను మనము సరిచేసే వారంగా ఉండకూడదని దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన, ప్రశస్తమైన ఒక గొప్ప మాట దేవుడు బయలుపరుస్తున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడను అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించాలి. పూర్వకాలంలో నాటకాలు వేసేటువంటి వారు 2 రకాలైనటువంటి ముఖాలను కలిగి ఉంటారు. 2 రకాలైనటువంటి ముఖాలను కలిగి ఉంటారు. ఆ నాటకాలు వేసేటప్పుడు ఏ నాటకానికి సంబంధించినటువంటి పాత్రకు ఆ నాటకానికి సంబంధించిన ముసుగు వేసుకుంటారు. ఈ ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి 2 ముఖాలు కలిగి ఉంటాడు. ముసుగు వేసుకున్నప్పుడు ఎదుటివారిని, ప్రక్కవారిని, ఇతరులను గొప్పగా పొగిడి మాట్లాడతాడు. అయితే ముసుగు తీసిన తర్వాత అదే వ్యక్తిని, ఇతరులను దూషిస్తాడు, చెడ్డగా మాట్లాడతాడు, వారి గురించి తీర్పులు కూడా తీరుస్తాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను, ఇతరుల యొక్క పాపాన్ని గురించి మనము మాట్లాడకూడదు, ఏలెత్తి చూపకూడదని ప్రభువు మనకు బోధిస్తున్నటువంటి బోధని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదిలోనే ఆదికాండం 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఇటువంటి బలహీనతను మనం చూస్తాం. ఆదామా, నువ్వు ఎక్కడా అని దేవుడు వారిని అడిగినప్పుడు ఆదాము చెబుతున్నటువంటి మాట, ఆదాము పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు సృజించిన ఈ స్త్రీయే అని మరి పలకటం మనం చూస్తాం. స్త్రీ దగ్గరికి వెళ్ళి మరి స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ కూడా అంటుంది, మరి ఏలెత్తి చూపుతా ఉంది, నువ్వు సృజించిన ఈ సాతాను వల్లే అని తెలియజేస్తా ఉంది. మరి కొత్త నిబంధన గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీని మరి పాపం చేత పట్టబడి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, ప్రభువు తీసుకొని వచ్చిన వారందరి విషయంలో ఆయన బయలుపరిచినటువంటి గొప్ప మాట ఏంటంటే, మీలో పాపం చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్తాడు. అందరూ తప్పిదాలు, పాపములు చేసిన వారే కాబట్టి ఆ రాళ్ళు అక్కడే కింద వేసి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం తీర్పు తీర్చే ముందు, ఇతరుల గురించి మాట్లాడే ముందు మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే, తీర్పు ఇతరులకు తీర్చవద్దని దేవుని ఉద్దేశం కాదు. తీర్పు తీర్చాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, న్యాయముగా తీర్పు తీర్చుడి అని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈనాడు లోకములో, సంఘములో, సమాజంలో మరి దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందే తప్పులు జరుగుతున్నప్పుడు, పొరపాట్లు జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు నాకెందుకులే అని అనుకోవడం కూడా దేవుని చిత్తం కాదు. అంత మాత్రమే కాకుండా ఎవరు ఏ తప్పు చేస్తున్నా సరే మనం సైలెంట్గా ఉండడం కూడా దేవుని లక్షణము కాదు అని ఈ వాక్య భాగం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటాం. తీర్పు తీర్చే ముందు 5 అనుభవాలు మనము కలిగి ఉండాలి. ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో 5 అనుభవాలు మనము కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మొదటిది, మనము ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో వేషధారులముగా, అనగా లోపట ఒకటి బయట ఒకటి ఇట్లా నటించేటువంటి వేషధారణతో ఉన్నటువంటి జీవితము, భక్తి ఉండరాదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది, వాక్యము బాగా తెలిసిన వారై ఉండాలి. వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారై ఉండాలి. అటువంటి వారుగా ఉన్నప్పుడే మనము తీర్పు తీర్చగలం. మూడవది, దేవుని చిత్తం ఏది అని మనము ప్రతి విషయంలో విచారణ చేసేటువంటి వారముగా ఉండాలి. నాలుగవదిగా మనం గమనించినప్పుడు దేవుని ఆత్మ అభిషేక నింపుదల కలిగి మనము ఇతరులకు తీర్పు తీర్చాలి. చివరగా 5వదిగా మనం గమనించినప్పుడు
సజ్జనులు, పరిశుద్ధులై తీర్పు తీర్చాలని కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 5 లక్షణాలతో, సుగుణాలతో మనం ఇతరుల గురించి మాట్లాడుటకు దేవుడు చక్కని సుగుణాలను దయచేస్తూ ఉన్నాడు. ఏదేమైనా దేవుని వాక్యం అంటుంది, సమయం రాకముందు మరి ఆయన రాకడ వరకు మీరు ఒకరికొకరు తీర్పు తీర్చుకోకండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యము, వేషధారణతో ఉన్నటువంటి జీవితాలు, వేషధారణతో ఉన్నటువంటి భక్తి జీవితాలు కాకుండా దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి జీవితాలు జీవించాలని కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అంటే ఇతరుల తప్పులను, ఇతరుల పాపములను, ఇతరుల పొరపాట్లను మనము వెచ్చించుకుంటూ, మాట్లాడుకుంటూ, సమయాన్ని వెచ్చించుకుంటూ మరి జీవించకుండా మన తప్పులను, మన పాపములను మనం దేవుని ఎదుట ఒప్పుకుంటూ, దేవుని ఎదుట మన పాపములు, తప్పిదములను సరిచేసుకుంటూ, ఆ సిలువ వైపు చూస్తూ ఈ శ్రమ దినాలలో మనము ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరికీ న్యాయవంతుడవైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మేమందరము కూడా ఈ శ్రమల కాలంలో, లెంట కాలంలో ఇతరుల తప్పిదాల విషయంలో, ఇతరుల పొరపాట్ల విషయంలో, పాపముల విషయంలో సమయాన్ని మేము వెచ్చిస్తూ మా తప్పిదములను, మా పొరపాట్లను మేము సరి చేసుకోకుండా మరి జీవించకుండా, దేవా మొదటగా మా తప్పులను, మా పొరపాట్లను, మా పాపములను సరిచేసుకొని ఈ శ్రమ దినాలలో మీ సిలువ సన్నిధానంలో మేమందరం ముందు సాగుటకు మాకు సహాయము చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.